సర్వం సిద్ధం. మల్కాజ్గిరిలో చారిత్రక ఆలయాలు, వేడుకలకు ఆలయాలు ముస్తాబు. ప్రత్యేక ఆకర్షణగా ఫలహారం బండి ఊరేగింపు 28, 29 తేదీల్లో ఉజ్జాయిని మహంకాళి అమ్మవారు జాతర. బాగుకోరే బందరు పోచమ్మ. భక్తులు బాగుకోరే అమ్మవారిగా బందర్ పోచమ్మ అమ్మవారు పూజలు అంటుకుంటున్నారు. ఆర్కే నగర్ లోని ఉన్న ఈ దేవాలయానికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి లంబాడీలు సీతాఫలం పండ్లు అమ్మడానికి ఎద్దుల బండ మీద వస్తున్నప్పుడు పొలాలో ఉన్న ఈ ప్రాంతంలో బండ్లు ఆగిపోయాయని అప్పుడు అమ్మవారు రాత్రి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసిన అనంతరం బండ్లు కదిలాయని ప్రస్తుత దేవాలయం నిర్వాహకుడు పద్మారావు తెలిపారు. దేవాలయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా పక్కన ఉన్న ఖాళీ స్థలంలో షిరిడి సాయిబాబా దేవాలయం నిర్మించామని ఆయన పేర్కొన్నారు. చూడు ఎంత హిస్టరీ ఉంది ఏది మన బందర్ పోచమ్మ అమ్మ ఆలయానికి. నెక్స్ట్, మల్కాజ్గిరి డివిజన్ లోని అమ్మవారి ఆలయాలు బోనాల జాతరకు ముస్తాబయ్యాయి. అన్ని విభాగాలు అధికారులు, ఆలయ నిర్వాహకులు బోనాల జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 28, 29 తేదీల్లో జాతర జరుగుతుంది. కోరికలు తీర్చే ఉజ్జాయిని మహంకాళి. సికింద్రాబాద్ అమ్మవారి బోనాల జాతర తర్వాత మల్కాజ్గిరిలో ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి జాతర ప్రసిద్ధి చెందింది. సుమారు 7 దశాబ్దాల క్రితం మల్కాజ్గిరి గ్రామంగా ఉన్నప్పుడు గ్రామ పెద్దలు పిల్లి చిత్తయ్య యాదవ్, కర్రే సత్తయ్య, వాలి నరసింహ గండయ్య, ముడిగొండ సుందరయ్య, కొమరయ్య యాదవ్, వెంకయ్యలు ఓల్డ్ మల్కాజ్గిరిలో చిన్న దేవాలయాన్ని నిర్మించి చెక్కతో తయారు చేసిన అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు. అనంతరం వారి వారసులు దాతల సహకారంతో 2 దశాబ్దాల క్రితం నూతన దేవాలయం నిర్మించి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సికింద్రాబాద్ దేవాలయం వద్ద మహిళల రంగం భవిష్యవాణి చెప్పే కార్యక్రమం జరుగుతుంది. మల్కాజ్గిరి అమ్మవారి దేవాలయం వద్ద ఎక్కడ ఉంది మరి ఇంకా దేవాలయం వద్ద యాప్రాకు చెందిన రవీందర్ కుటుంబీకులు వచ్చి మట్టి కుండపై నిల్చొని ఆనవాయితీగా రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపిస్తారు. ఈ నెల 28న అమ్మవారికి బోనాలు సమర్పించే కార్యక్రమం, ఫలహారం బండి ఊరేగింపు, 29న రంగం పోతరాజు కార్యక్రమం, బలిగంప అమ్మవారిని సాగనంపే కార్యక్రమం జరుగుతుంది. సో మల్కాజ్గిరిలో ఉన్న ఉజ్జాయిని మహంకాళి తర్వాత బందర్ పోచమ్మ తల్లికి ఇంత హిస్టరీ ఉంది. సో ఇవాళ ఎవరైతే అప్పుడు పెద్దలు ఉన్నారో వాళ్ళని ఇవాళ మనం తలుచుకోవడం కూడా మన ఒక అదృష్టమే. వాళ్ళకొక ఇది ఏమనొచ్చు అంటే వాళ్ళకొక నివాళి అర్పించినట్టే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆ పెద్దలు వాళ్ళు పడ్డ కృషి వల్లనే ఈరోజు గుళ్ళు అలా ఉన్నాయి. మల్కాజ్గిరిలోని ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి ఆలయం సో చాలా గ్రాండ్గా అవుతుంది. సికింద్రాబాద్ లో ఏ విధంగా అయితే గ్రాండ్గా అవుతుందో మల్కాజ్గిరిలో కూడా బోనాలు జాతర అంత గ్రాండ్గా అవుతుంది. సో నెక్స్ట్, చల్లగా చూసే నల్ల పోచమ్మ. బాల సరస్వతి నగర్ లోని నల్ల పోచమ్మ దేవాలయం కూడా ప్రసిద్ధి చెందింది. కుమ్మరి కులస్తుల ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్వహణ కొనసాగుతుంది. నిజాం కాలంలో రజాకాల దాడిలో అమ్మవారి విగ్రహం దెబ్బతినడంతో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఫలహారం బండ్లు మొదట ఈ దేవాలయం వద్దకు వెళ్లి తర్వాత ఉజ్జాయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి చేరుకుంటాయి. రంగం కార్యక్రమానికి ఆనవాయితీగా పచ్చి కుండను తయారు చేయించి ఊరేగింపుగా తీసుకొని వస్తారు. సో ఎంత హిస్టరీ ఉంది మల్కాజ్గిరిలో ఉన్న గుళ్ళను చూడండి. నెక్స్ట్, కరుణించే కట్టమైసమ్మ. మల్కాజ్గిరి గ్రామంగా ఉన్నప్పుడు నడిమి చెరువు, ప్రస్తుతం సఫిల్గూడ చెరువు నీరు ద్వారా పంటలు పండించేవారు. అప్పటి రైతులు మొదట అమ్మవారి చిత్రపటం ఏర్పాటు చేసి పూజలు చేసేవారు. అనంతరం ఆలయాన్ని నిర్మించి విజయదుర్గగా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారని అర్చకులు రామచార్యులు తెలిపారు. వినాయక్ నగర్ సఫిల్గూడ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున మహిళలు ఈ దేవాలయం వద్ద బోనాలు సమర్పించడానికి వస్తారు. సో చూడండి, ఉజ్జాయిని మహంకాళి అమ్మవారు, బందర్ పోచమ్మ, తర్వాత నల్ల పోచమ్మ, కట్ట మైసమ్మ. సో అమ్మవారు మొత్తం మల్కాజ్గిరిలో ఇంత ప్రాముఖ్యత కలిగిన అమ్మవారు ఉన్నారు, మహిమ కలిగిన అమ్మవారు. సో తెలియని వారు కూడా మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళ చుట్టాలకు కూడా ఇగో చెప్పండి, హిస్టరీ ఇంత ఉంది. చాలా మందికి కూడా ఇదంతా తెలియదు, ఏదో మామూలు గుళ్ళు ఉన్నాయి అనుకుంటారు కానీ సో ఇంత పెద్ద హిస్టరీ ఉంది. ఒకసారి ఈ హిస్టరీని వాళ్ళకి తెలిసే విధంగా చెప్పండి.